ఇరాన్‌కి సంబంధించి క్రమంగా ఆహ్, నిన్న మనం మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం. వాళ్ళ దాడి స్టైల్ మారిపోయింది. దాడిలో ఇప్పుడు వాళ్ళ యుద్ధ నౌకలు దాక్కుంటున్నాయి. అసలు కనిపించట్లేదు. ఒకటైతే మన ఇండియా టెక్నికల్ రీజన్ చెప్పి మన డాక్ యార్డ్‌లో ఉంటోంది. అట్లాగే శ్రీలంక దగ్గర డాక్ యార్డ్‌లో అంటే అక్కడక్కడకెళ్ళి టెక్నికల్ రీజన్స్ పేరు చెప్పి వాళ్ళ యుద్ధ నౌకల్ని వివిధ దేశాల్లో దాచుకున్నారు. నంబర్ 1. హార్ముజ్ జలసంధి దగ్గరేంటంటే డ్రోన్‌లతోనే విరుచుకుపడుతున్నారు తప్పించి డైరెక్ట్ అటాకింగ్ గాదు. రాకెట్స్ ఇవి తగ్గిపోయినాయి. మిస్సైల్స్ తగ్గిపోయినాయి వాళ్ళ దగ్గర. క్రమంగా యుద్ధ తీవ్రతని తగ్గిస్తోంది. డ్రోన్‌లతో మాత్రమే జేస్తోంది. డ్రోన్‌లయితే వాళ్ళ దగ్గర లక్షల్లోనే ఉన్నాయి. ఎన్ని లక్షలున్నాయో తెలీదు. వాళ్ళ అండర్ గ్రౌండ్ అంతా డ్రోన్‌లతో నిండిపోయి ఉందంటారనమాట. ఇప్పుడు డ్రోన్‌లనే ప్రధాన అస్త్రంగా చేసుకుంటుంది. మిస్సైల్ సంఖ్య దాదాపుగా హాఫ్ పడిపోయింది ఇప్పుడు. కాబట్టి అత్యంత అవసరమైనప్పుడే మిస్సైల్ వాడుతుంది. క్రమంగా యుద్ధ తీవ్రతని ఇరాన్ తగ్గించుకోవాల్సి వస్తోంది.